నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్ యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93% మంది లబ్ధి పొందారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని చెప్పారు. ఎప్పుడు చూడని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. రైతుకి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ప్రతి మహిళ ముఖంలోనూ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఇక నాకంటే ముందు చాలా మంది సీఎంలు పనిచేశారు. నాకంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారు అని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. నేను వయసులో చాలా చిన్నోడిని. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం వేస్తున్నాం. మీ బిడ్డ 58 నెలల పాలనలోనే మార్పు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు కొనసాగటం అవసరమని జగన్ తెలిపారు. ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు, రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి. రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి సాగు, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మద్యాన్ని, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపాలని ఆయన విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు గాను సరిహద్దు రాష్ట్రాల డీజీపీల సమన్వయంతో వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్లను గుర్తించి వారిని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేశామని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ దేవకుమార్, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరావు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, విశాఖపట్నం, విజయవాడ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు డాక్టర్ మల్లికార్జున, ఢిల్లీరావు, రవిశంకర్ అయ్యన్నార్, కాంతిరాణ టాటా, ఏఎస్ఆర్ అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు విజయ్, సునీత, రవి, సుభాష్, ఎస్పీలు తుహిన్ సిన్హా, మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
మానవాళిలో శాంతి సమభావం పెంపొందించేందుకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో భాగంగా రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ సెయింట్ మాథ్యూస్ వెస్ట్ పారిస్ పాస్టర్ రేవా జి సతీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరులో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం క్రీస్తు పునరుద్ధారణ దినాన్ని పురస్కరించుకొని మానవాళి శాంతి సమాధానం సుఖ సంతోషాలతో మనుగడ సాగించాలనే ఉద్దేశంతో ఆరాధన క్రిస్టియన్ టీవీ ఛానల్ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన శనివారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం గుంటూరు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ సెయింట్ మాథ్యూస్ వెస్ట్ పారిస్ పాస్టర్ రేవా జి సతీష్ బాబు తెలిపారు. క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత, క్రైస్తవ యువత మధ్య సమన్వయం, ప్రజలందరి మధ్య సమభావం పెంపొందించాలనే లక్ష్యంతో సమస్త మానవాళి శాంతి మార్గంలో నడవాలని దేవుడు చెప్పిన బైబిల్ వాక్యానుసారం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని క్రీస్తు ప్రేమను సమస్త మానవాళికి తెలియచేయాలనే ఉద్దేశంతో క్రీస్తు పునరుద్ధరణాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 6 గంటలకు గుంటూరు హిందూ కాలేజీ కూడలి వద్ద ఉన్న వెస్ట్ పారిస్ చర్చి నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు, ప్రజలు, సంఘస్థులు, విశ్వాసులు వేలాదిగా తరలివచ్చి ప్రపంచ శాంతి కోసం, మానవాళి సమభావన కోసం నిర్వహించే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఎల్సీ సినడ్ బిషప్ రైట్ రేవా, ఎస్జే బాబురావు, బొల్లెడ్డు మాథ్యూస్, కె నిరంజన్, బెంజమిన్, ఫ్రాంక్లిన్, నెల్సన్, జాన్ తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాము. ఆరాధన టీవీ ఛానల్, క్రిస్టియన్ ఛానల్ ఇనిషియేషన్ తోటి గత 14 ఏళ్లుగా రన్ ఫర్ జీసస్ అనేటటువంటి శాంతి ర్యాలీ ఈ నెల గుడ్ ఫ్రైడే తర్వాతి రోజు 30వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ సెంటనరీ లూథరన్ చర్చ్ దగ్గర నుండి ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్ రోడ్, కంకరగుంట గేటు, అలాగే ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మీపురం మీదుగా లార్జ్ సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్ దగ్గర ముగింపు కార్యక్రమం ఉదయం 9:30 గంటలతోటి ముగుస్తుంది. ప్రాముఖ్యంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ మీద మరణించి మానవాళి అంతటికీ రక్షణ ఆయన ప్రసాదించి 3వ దినాన తిరిగి లేచాడనే విశ్వాసాన్ని క్రైస్తవ్యం లోకంలో కలిగి ఉంటా ఉంది. ఒక మనిషి తన పాపముల విషయమై, తప్పిదాల విషయమై చనిపోవాలా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోని అనేక ప్రాముఖ్య పట్టణాలలోనూ ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అందరూ ఒకే సమయంలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలలో లక్షలాది మంది జరిగిస్తూ ఉన్నారు. వారితో పాటుగా గుంటూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ శాంతి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తెల్లవారుజామున 6 గంటల నుండి 9:30 అంటే అది చాలా ఎర్లీ మార్నింగ్ టైం. ఆ టైంలో ఈ కార్యక్రమాన్ని ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ ఆలయాలు, విశ్వాసులు జరిగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమం యొక్క కన్వీనర్గా రెవరెండ్ జి సతీష్ బాబు, ప్యారిష్ పాస్టర్, సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ నగరంపాలెం, దానికి సంబంధించి నేను ఈ విషయాలని మీడియా ద్వారా 30వ తారీఖు శనివారం ఉదయం 6 గంటలకి సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ చర్చ్ నుండి అలాగే నార్త్ ప్యారిష్ చర్చ్ వరకు రన్ ఫర్ జీసస్ అన్నటువంటి కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ప్రజలందరికీ మేము ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆరాధన ఛానల్ వారి యొక్క సహకారంతో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు అనేకులు యొక్క ర్యాలీని కలిసికట్టుగా ఏర్పాటు చేశాం. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. వేలాదిగా పాల్గొని ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అన్నటువంటి కార్యక్రమాన్ని యేసు ప్రభు పునరుద్ధానుడు, ఆయన సజీవుడని లోకానికి చాటి చెప్పడానికి అందరూ కుల, మత,
పేదల ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో అల్లా పెట్టిన సంస్కృతి పేరే ఈ రంజాన్ అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక పండుగ చేసుకునే ముందు ఆ పండుగ పవిత్రత గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఆయన అభిలాషించారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఈ ఇఫ్తార్ విందులో రాజకీయం మాట్లాడటం తనకిష్టం లేదని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ చీకటిని వదిలి వెలుగులోకి నడవండి, చెడును వీడి అభివృద్ధిలోకి వెళ్ళండి, అల్లాహ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ కొర్రపాటి నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, రాష్ట్ర తెలుగు మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, బత్తిన వేణు, నూతి శ్రీను, ఖలీల్, రాకీ, హర్ష, అద్దంకి శివనారాయణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా స్పష్టమవుతున్నాయి. ఇది విందు కాదు, అల్లా మనకిచ్చినటువంటి నైవేద్యం, ప్రసాదం. ఎందుకంటే పొద్దునంతా కూడా నిష్ఠతో దైవ ప్రార్థనలో మననం చేస్తున్నటువంటి భక్తులకు ఆ అల్లా ఇచ్చినటువంటి నైవేద్యంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మీ అందరి ఆదర అభిమానాలతో అల్లా చూపినటువంటి దారి మనకు వెలుతురు వైపు నడవండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. వెలుతురు కాకుండా చీకటిలోకి వెళ్ళండి. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు ఏ అవగాహన అయినాయి? నియోజకవర్గం ఉన్న పరిస్థితులు అంటే ఇట్లా కలిసి వస్తూ ఉంటే కానీ రోడ్ల మీద, లేకపోతే మనుషులను కలిసినప్పుడు కానీ వాళ్ళకు ఉన్నటువంటి 4.5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డటువంటి బాధ, ఆవేదన అవి క్లియర్గా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అనే 40-50 రోజులు కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. రేపు ఎలక్షన్ వస్తే బాగుండు అనే విధంగా ఈరోజు వాతావరణం ఉంది. ప్రతిపాడులో నాకు తెలిసి ఈసారి గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి అత్యధిక మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, సొంత నిధులతోటి కొంత వెచ్చించి యువతకు కానీ వాళ్ళు ఖర్చు పెడతాను, ఫండ్స్ ఇస్తానని చెప్పని అంటున్నారు. ప్రతిపాడు నియోజకవర్గానికి ఎలాంటి నిధులు వస్తున్నారు? మీ సొంత నిధులు అంటే ఇందులో చాలా ఉంటాయమ్మా. ఫస్ట్ నేను ఖర్చు పెట్టేదానికన్నా ఫస్ట్ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాలి, ఇక్కడున్న వ్యక్తులతో మాట్లాడి ఎక్కడున్న సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకొని ఆ సమస్యలకి సొల్యూషన్ తీసుకోవాలి తప్పించి నేనేదో దెబ్బకలు వచ్చేసి ఇది చేస్తానని కాదు. సో యువతకి, సపోజ్ యువత ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న యువత ఏ రకమైన ఉద్యోగాలు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధమైన స్కిల్ నేను ప్రొవైడ్ చేయగలను. హైదరాబాద్ నుంచి కానీ ఇంకోటి దగ్గర నుంచి కానీ. తెనాలి నియోజకవర్గం కొల్లిపురం మండలంలో కుచ్చివరం, కమతంవారిపాలెం, ఆతోటపల్లె, అత్తోట యాదవపాలెం, దంతలూరు, చివర్లూరు, సిరిపురం గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న సమయంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి లేదు. రక్షిత మంచినీటి పథకం ద్వారా వల్లభాపురం నుండి కొల్లిపురం మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రజల అవసరాలు తీర్చాను. అదేవిధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించాను. ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయింది. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొల్లిపురం మండల గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సార్తో పాటు అదేవిధంగా జనసేన అంటే బాగా నన్ను చూస్తేనే రాజయ్య గారు ఆనందపడతాడు. అట్లాగే అయితే మనోహర్ గారు మన గ్రామానికి చేయాలి. మేమైతే సిన్సియర్గా చిత్తశుద్ధితో
ఉపయోగపడుతుందంటే పంపిస్తా ఒకటి ప్రభుత్వంలో మీరు ఇవ్వాలి మాకు మీరు అధికారం పాలెం వరకు అవునా ఏమి జరగట్లేదు మనకు పథకం లేదు మాకు ఎంతవరకు గెలుస్తాను ఇంతవరకు అసలు లేదు ఇంతవరకు 30 సంవత్సరాలు ఎంతవరకు గెలుస్తాను విధంగా చేసాము, వంతెనలు ఏ విధంగా చేసాము, ఇందాక జీవితం అన్నట్టు వ్యక్తిగతంగా సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేసాం. ఇప్పుడు ఏంటంటే బట్టలు నొక్కేసాం అన్నారు, కానీ బట్టలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు, ఎట్లా ఉపయోగపడింది, నిజంగానే వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురాగలిగామా, అటువంటి అంశాలు మర్చిపోయారు. సో మనస్ఫూర్తిగా మేము అందరం ఈరోజు ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే, మొదటి అడుగు ఏదో మనం ఎన్నికల ప్రచారం చేసే ముందు పెద్దలను ఒకసారి కలిసి ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో కలిసిమెలిసి మనం మంచి వాతావరణంలో ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మాకు మండలాధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నాడు, అతోట నుంచి. అదేవిధంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు కోటిరెడ్డి గారు ఉన్నారు, సాంరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు చూసినా గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు, వీరారెడ్డి గారు ఉంటారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా సమిష్టిగా మంచి ఉద్దేశం, తన మన అనే భావన ఎక్కడా లేకుండా ఇది కేవలం మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం. ఫిరంగిపురం మండలంలోని రేషన్ డీలర్లు ఎన్నికల నియమావళి పాటించాలని తహసీల్దార్ జి రాఘవేంద్రరావు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు, వారి సహాయకులు రాజకీయ సభలు, ర్యాలీలు వారితో కలిసి తిరగటం చేస్తే వారిని డీలర్షిప్ నుంచి తొలగిస్తామని తెలిపారు. నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారంగా మనకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల మేరకే పని చేయాలి. ఆ నిబంధనల మేరకు పని చేయకపోతే ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో అందరం కూడా మేము అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొంటారు, వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత వెంటనే దాన్ని పోయి అయ్యా నాకు తెలియక పాల్గొన్నామని చెప్పంటే ఎవరు కూడా క్షమించరు, ఎవరు ఆ కేసు తీసేయరు. కాబట్టి మనం ఉండే జాగ్రత్త కంటే ఇంకొద్దిగా జాగ్రత్తగా ఈ 2 నెలలు గడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మీరు మీ పని అయితే మీరు చూసుకోండి, మీ వ్యాపారం మీద మీరు చూసుకోండి. కానీ ఇంటిగా స్థానికంగా ఉండే రాజకీయాల్లో మీరు నలుగురించి ఇబ్బందులు పాలవుతుంది అనేసి కోరుతున్నాను. అదేవిధంగా మీకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక సర్కులర్ వచ్చింది. ఈ సందర్భంగా దాన్ని కూడా చదువుతాను. భారత లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగు సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున ప్రభుత్వం చే నియమితులైన చౌక ధరల దుకాణం జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తి పాలనలో మార్పు కోరుకుంటున్నారని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం తెనాలి కొత్తపేటలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. యువత ఉపాధి కోసం అడిగితే గంజా ఇస్తున్నారని, రాష్ట్ర ప్రకృతి వనరుల్ని ఇసుక, గ్రానైట్, గ్రావెల్ ను ఇష్టానుగా తవ్వేసి రాష్ట్ర అభివృద్ధిని 40 నుంచి 50 ఏళ్లు వెనక్కి మళ్లించారని మండిపడ్డారు. తాము అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. బాబు ముందు చూపుతో చేపట్టిన పట్టిసీమతో రైతుల కష్టాలు కొంతమేర వెసులుబాటు చేకూరిందని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యావంతుడు, మాతృదేశ వృద్ధి కోసం తప్పించే యువకుడు ఎంపీగా దొరకటం మనందరి అదృష్టమని, తాము తెనాలికి రైల్వే, ఇతర మౌలిక సదుపాయాల రూపకల్పన విషయంలో కేంద్రంతో మాట్లాడి అన్ని విధాలా పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని తెలిపారు.
చెప్పిన వాస్తవం అమ్మా. నేను అందరు రాజకీయ నాయకులాగా ఏదో ఎలక్షన్ నా ఓటు మీ దగ్గరికి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తాను నేను చెప్పను. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, పల్నాడే కాదు, నేను 7 నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను స్టడీ చేస్తూ ఉన్నాను. నేను స్టడీ చేసి నేను రైల్వే బోర్డుతో కానీ మినిస్ట్రీస్తో కానీ కూర్చొని మాట్లాడి ఇది టెక్నికల్గా పాసిబుల్గా కాదా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మీకు హామీ ఇస్తాను. నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే 1-10 సార్లు వెళ్ళి నేను చేస్తాను. చేయలేనివి, నా చేతుల్లో లేనివి నేను అబద్ధం హామీలు ఇవ్వడానికి రాలేదు. నేను ఇక్కడ 30 సంవత్సరాలు ఉండడానికి వచ్చాను. ఈరోజు నేను అబద్ధం చెప్తే మళ్ళీ 3 ఏళ్ళలో మీరు అడుగుతారు. కాబట్టి నేను అలాంటి వ్యక్తులు కాదు. బట్ తప్పకుండా ఏ వ్యక్తి పెట్టనటువంటి మనసు పెట్టి చేస్తారు. చేసే ఏ పని వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అండి. సమాజంలో వాళ్ళు ఏ రోజున్నా ఒక అరాచకం కానీ ఒక అన్యాయం కానీ చేసి ఎప్పుడన్నా విన్నామని వాళ్ళు దేవాలయాల్లో అతి తక్కువ జీతాలు చీమకు కూడా హాని చేయని వ్యక్తులు. వారిని ఈ సమాజంలో ఒక దేవుడు ఉన్నాడని ఈరోజు భయపడే పరిస్థితి. వ్యవస్థలన్నీ కలుషితమైనవి. మనకేదన్నా దేవుడు నన్ను శిక్షిస్తాడని ఒకే ఒక కారణంతో ఈరోజు మంచి జరుగుతూ ఉంది సొసైటీలో. అలాంటి వ్యక్తులను మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు? ఇది ఎంత అన్యాయం? మీరు అవి ప్రశ్నించండి. నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకొని కొట్టాడంట ఒకటి. ముస్లిం సమాజాన్ని నేను అడుగుతున్నా, నేను మాట్లాడిన దానికంటే అది పెద్ద విషయం కాదా? అసలు ఒక మనిషిని కొట్టడం అంటే అది చెప్పుతోటి ఎంతటి అవమానం. అది ఆ కొట్టిన వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటే కొట్టాడా? ఎవరిని చూసుకొని ధైర్యం? మన ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇదే కాదు, వివరించారు ఏ విధంగా సంక్షేమం చేయబోతున్నామో. అభివృద్ధి విషయంలో తెనాలి నియోజకవర్గానికి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి మేమిద్దరం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఈ రెండు సమకూర్చుకుని అనేక మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆలోచించి ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, స్థానికంగా మనం అనుకున్న అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటింటికి కుళాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారు, నేను, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇదే కాకుండా ఆయన చెప్పిన దాంట్లో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామ పంచాయతీ పరిధిలో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్ వాటర్ ట్యాంక్ నుంచి పెడన మండలంలోని 9 గ్రామాలకు నీటిని అందించవలసి ఉంది. ఈ నేపథ్యంలో సమ్మర్ వస్తుందని తెలిసి కూడా అధికారులు కాంట్రాక్టర్ చెరువుకి నీరు నింపకుండా చోద్యం చూశారు. బావులలో కూడా నీరు అడుగంటడంతో త్రాగునీరు పడే చోట్ల బోరింగ్ పంపులు వేయించాలని అధికారులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి త్రాగునీటిని అందించాలని కోరుతున్నారు. मटन पाल ये चीज बबड़ा मारा चंदा
అదే చేయబడతాం మనం కింద కొడదాం బోర్డు బాళ్ళు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఏపీఎం పేట నందు ఈ రోజు ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద నాగమల్లేశ్వరరావు మాదిగ హాజరయ్యారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు జిన్ని మాదిగ పిలుపు మేరకు ఏపీ ఎంఆర్పీఎస్ లో బలోపేతం చేయడానికి భాగంగా ఏపీ ఎంఆర్పీఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులుగా మంద అజయ్ను నియమించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద నాగమల్లేశ్వరరావు మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయని, ఇంకా గ్రామీణ స్థాయిలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాదిగల మీద దాడులు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నూతనంగా ఎన్నికైన కమిటీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద నాగమల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నల్లమోతు సురేష్, ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి రాజీవ్ ఏలెట్, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు నంబూరి అనిల్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొండపల్లి ఏబిఎంపేటలో ఏపీఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏపీఎంఆర్పీఎస్ని బలోపేతం చేయడంలో భాగంగా కమిటీల నిర్మాణంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలానికి మంద అజయ్ కుమార్ గారిని మండల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా నల్లమోతు సురేష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి రాజీవ్ ఏలెట్ గారు, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు నంబూరి అనిల్ గారు, రవికుమార్ కొమరవెల్లి గారు, క్రాంతి పోతురాజు గారు, సన్నీ కొత్తపల్లి గారు, భక్తుల సిద్ధు గారు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన కమిటీలను ఉద్దేశించి మేము ఏం చెప్తున్నామంటే, మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావును వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బుర్రి ప్రతాప్ తన అనుచరులతో కలవటం జరిగింది. అనంతరం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్ని బుర్రి ప్రతాప్ ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బుర్రి ప్రతాప్ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ శాలువా కప్పి బొకే ఇచ్చి అభినందన తెలిపారు. మనమందరం కలిసి ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగిరివేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బుర్రి ప్రతాప్ సర్నాల తిరుపతిరావుని పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చూడండి. రాజకీయాలకు అతీతంగా చివరి వరకు ప్రజలకు అండగా నిలబడతారని టీడీపీ ప్రముఖ నాయకులు బొల్ల రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపురంలో నియోజకవర్గ నాయకులతో ఆయన గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడాలని ఉద్దేశంతో పార్టీలో పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అన్నిటికీ ఓర్చి పార్టీకి ఎంతో సహకారంగా ఉన్నానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలకు అండగా అందుబాటులో ఉంటూ పార్టీ కొరకు సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఇక నుండి పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. నేను నిలబడడం జరిగింది పార్టీకి. ఏంటి నేను చేసిన ద్రోహం? మీకు పార్టీ చేసిన ద్రోహం ఏంటి? ఒక్కటి చెప్పగలుగుతారా? పార్టీ నేను ద్రోహం చేసింది నేను ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టడం జరిగింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం, ఎంపీ. నాకు రాజకీయంగా ఏ ఆసక్తి లేదు, నాకు ఏ ఆశ లేదు. కానీ ఇక్కడ ఇరుక్కుపోయా. ఎంతోమంది నాకు ఛానల్ పెట్టిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఎంత కష్టపడిడు, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఆశ లేదు.
ఇది మీడియా ముఖ్యంగా చదువుతున్నా. నాకు ఈ రొచ్చులోకి వచ్చాననే ఈ తప్పు చేశానని ప్రతిరోజు బాధపడుతున్నా. నాకు 25,000 మంది నా కింద పనిచేసే ఎంప్లాయీస్గా నా దగ్గర పనిచేస్తున్నారు. 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో నా ఆఫీస్ ఉంది. ఇంతమంది ఉద్యోగస్తులు పెట్టుకొని, ఇంత వ్యాపారాలు పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను పార్టీలోకి వచ్చి తప్పు చేశాను, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశాను అనేది